మనందరి కల, మన సొంత ఇల్లు. కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు అది చాలా పెద్ద స్వప్నం. ఆ కలను సాకారం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం 2015లో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రతి భారత పౌరుడికి 2024 నాటికి సొంత ఇల్లు ఇవ్వడం. ఈ పథకం 2 భాగాలుగా ఉంటుంది, ఒకటి పట్టణ ప్రజల కోసం, మరొకటి గ్రామీణ ప్రజల కోసం. పట్టణ ప్రాంతాల వారికి పీఎంఏ అర్బన్, గ్రామీణ ప్రాంతాల వారికి పీఎంఏ గ్రామీణ్ అని అంటారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి వడ్డీపై సబ్సిడీ ఇస్తుంది. సిఎల్ఎస్ఎస్ అనే విధానం ద్వారా లోన్ తీసుకున్నప్పుడు వడ్డీపై రూ. 2,67,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. అంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ తక్కువగా చెల్లించవచ్చు. అర్హత పొందడానికి కుటుంబంలో ఎవరి పేరుతోనూ ఇల్లు ఉండకూడదు. వార్షిక ఆదాయం ఆధారంగా కేటగిరీలు ఉంటాయి. ఆదాయం 3 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్, రూ. 3 నుంచి 6 లక్షల రూపాయలు మధ్య ఉన్నవారు ఎల్ఐజి, రూ. 6 నుంచి 12 లక్షల రూపాయలు మధ్య ఉన్నవారు ఎంఐజిఐ, రూ. 12 నుంచి 18 లక్షల రూపాయలు మధ్య ఉన్నవారు ఎంఐజి2 కింద వస్తారు. దరఖాస్తు చేయడం చాలా సులభం. మీరు అధికారిక వెబ్సైట్ మేమస్.gov.in లేదా pmay.gov.inలో లాగిన్ అయ్యి మీ పేరు, ఆధార్, ఆదాయ పత్రాలు మరియు అవసరమైన వివరాలు ఇవ్వాలి. అర్హత నిర్ధారణ అయిన తర్వాత సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. పేద కుటుంబాలకు 1-2 నుండి 1-5 లక్షల వరకు నేరుగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. పట్టణ ప్రజలకు లోన్ సబ్సిడీ రూపంలో లాభం లభిస్తుంది. ఇళ్ల నిర్మాణం పర్యావరణహితంగా, బలంగా చేయబడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే కేవలం ఇల్లు ఇవ్వడం కాదు. ప్రతి కుటుంబానికి స్థిరత్వం, గౌరవం, భవిష్యత్తు ఇవ్వడం. మీరు అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి. మీ స్వంత ఇల్లు కల త్వరలో నిజమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.